చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాస్ నేత ప్రెస్ మీట్ నిర్వహించారు. చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాస్ నేత ప్రెస్ మీట్ నిర్వహించారు. పున్నా కైలాస్ నేత మాట్లాడుతూ ఈనాడు జరుగుతున్నటువంటి చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వాంగాన్ని మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 10 మున్సిపాలిటీలో గాను 10కి 10 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఈనాడు జరుగుతున్నటువంటి చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఇంటెలిజెన్స్ కానీ అటు ప్రైవేట్ రంగంలో కానీ అటు ప్రభుత్వం కానీ చేసినటువంటి సర్వేలలో 10కి 10 వార్డులలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి చెండూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈనాడు స్పష్టమవుతా ఉంది. సమాజంలో ఉండబడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేదా అగ్రకుల పేదలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధికి మారుపేరైనటువంటి గౌరవనీయులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధికి ఈనాడు చెండూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడ, ప్రతి వీధి, ప్రతి గల్లీ ప్రజలందరూ కూడా నిరాజనాలు పలుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఓట్లేమని అడుగుతున్నటువంటి బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ మరి తట్టెడు మట్టి తీయలేదు. గత 10 సంవత్సరాల క్రితం మీరు అధికారంలో ఉండి కొత్త ఇల్లు ఇచ్చినారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త వీధి లైట్లు వేసిండ్రా? మీరు చేసింది శూన్యమని చెండూరు మండలం సంబంధించినటువంటి పట్టణంలో ప్రజలు స్పష్టంగా ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో 10కి 10 వార్డులు అంటే 9 కాంగ్రెస్ 1 సిపిఐతో మాకున్నటువంటి అవగాహన మేరకు ఇవాళ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారని మాకు అర్థమైంది. మరి నల్గొండ నుంచి హైదరాబాద్కు ఉన్నటువంటి రోడ్డు మరి అభివృద్ధి పేరుతోటి ఇవాళ సుమారు 30 కోట్లతోటి రోడ్లు వెడల్పు చేసిన ఘన చరిత్ర గౌరవనీయులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఇంకా 15 కోట్లు అంటే ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేయడానికి ఇప్పటికే నిధులు మంజూరై ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి డ్రైనేజ్ ఏదైతే ఇవాళ చెండూరులో తీసుకురావాలి, మోడల్ మున్సిపాలిటీగా చేయాలనేటువంటి మా యొక్క నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిణీ అన్ని కూడా ఆమోదం అయినాయి. ఇంటింటికి కృష్ణా జలాలు ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతో మా నాయకుడు ఇవాళ 5 లక్షల లీటర్లతోటి 2 ట్యాంకులు పూర్తిగా వస్తూ ఉన్నాయి. త్వరలోనే ప్రభుత్వ హాస్పిటల్ని మరి ఆధునీకరించి దాన్ని పడకలు పెంచే కార్యక్రమం తీసుకున్నారు మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. ఐటీఐ నిర్మాణానికి ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వంతో శాంక్షన్ తీసుకురావడానికి, వీధి లైట్లు వాడవాడన వేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. దయచేసి నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, అభివృద్ధి కావాలన్నా, కొత్త ఇల్లు కావాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, మీకు ఆకలి వచ్చినా, మీకు బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న నాయకత్వం స్పష్టంగా మీ వెంట ఉంటుంది. మీరు దయచేసి బీఆర్ఎస్ కానీ బీజేపీకి వేసే అభివృద్ధి ఆగిపోతుంది. కొత్త ఇండ్లు రావు, కొత్త రేషన్ కార్డు రావు, వీధి లైట్లు వెలగవు, కొత్త రోడ్ల యొక్క శాంక్షన్ ఇప్పటికే తీసుకొచ్చి మేము చరిత్ర సృష్టించడం. కాబట్టి అభివృద్ధి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అభివృద్ధి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పొరపాటున వారి మాయమాటలన్నీ లేదా వారి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి ప్రజల్ని మోసం చేస్తే దయచేసి మీరు 3 సంవత్సరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక వస్తుంది. మీ అభివృద్ధి కోసం, మీ కష్ట సుఖాల్లో, మీ బాధల్లో మీ బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఇవాళ పోటీ చేస్తా ఉన్నారో వారిని ఘన మెజార్టీతో గెలిపించమని నేను 2 చేతులు జోడించి చెండూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటూ వచ్చి ఇక ఈసారి మాకు ఓటేయింది, ఇంటింటికి బంగారం మంచి పెడతా, ఇక ఈసారి మాకు వేయండి, హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఎత్తుకొస్తా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏంటో స్టేడియం ఉంటుంది కదా, ఆ స్టేడియం తీసుకొచ్చి పెడతా. 10 సంవత్సరాల నుండి నువ్వు గడ్డి వీకిన వాడిని అడుగుతా ఉన్నా కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి. ఆ రోజు దద్దమ్మ లెక్క నువ్వు పనిచేసి పేద ప్రజల యొక్క
పట్టణ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించలేనటువంటి నువ్వు ఇవాళ కొంతమంది బాధలను పెట్టుకొని ఇక మమ్మల్ని గెలిపించారు, ఏం చేస్తావు 3 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వగలవా? ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు నీకు ఓటేస్తారా? అదేవిధంగా దాదాపు 72,000 ఉద్యోగాలు వచ్చినాయి, అంటే ఇక్కడ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు నీకు ఓటేస్తారా? రైతు బంధువు ఇప్పుడే చెప్పినారు ముఖ్యమంత్రి గారు నిన్న మిర్యాలగూడలో, అనేక మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. రేపు రైతు భరోసా కార్యక్రమం ఎన్నికల తర్వాత ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినారు. వీటినన్నిటినీ కూడా చండూరు పట్టణ ప్రజలు దయచేసి వారి ట్రాప్లో పడకండి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మునుగోడు నియోజకవర్గాన్ని దోచుకున్నటువంటి దొంగల ముఠ ఇవాళ వాళ్ళ తరపున పోటీ చేస్తూ ఉంది. కానీ మా నాయకుడు పేదల పక్షం, బలహీన వర్గాల పక్షం, ఆకలి వచ్చినా దుఃఖం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా స్పందించే నాయకుడు గౌరవనీయులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి వారిని నమ్మి మీరు ఓటు వేయండి. అభివృద్ధి బాధ్యత రాజగోపాల్ రెడ్డి గారిది, ఓటు వేసే బాధ్యత మీరని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ, మీరు ఏమరపాటుతోటి ఫలానా కులమని, ఫలానా వర్గమని, ఫలానా ప్రాంతమని ఇంకోటి ఆలోచన చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజగోపాల్ అన్న సారథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు వారి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజా పరిపాలన పేరుతోటి ఇవాళ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో 2 సంవత్సరాల్లో పూర్తి చేశామని కూడా గుర్తు చేస్తా ఉన్నా. పట్టణాల అభివృద్ధి కొరకు దాదాపు 21,000 కోట్లతోటి మరి పట్టణాలని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు 21,000 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. ఏది జరిగినా, ఏ సంక్షేమం చేసినా ప్రతి పేదవానికి, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి అందించిన చరిత్ర గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రాంతంలో ప్రతి పేదవానికి, ప్రతి గుడిసెకు, ప్రతి ఇంటికి వెన్ను తట్టి నిలబడినటువంటి దమ్మున్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మీ గౌరవాన్ని పెంచే విధంగా, మీ సంక్షేమం అందించే విధంగా ఇవాళ చండూరు మున్సిపాలిటీ దూసుకుపోతుంది. రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా 3 సంవత్సరాల తర్వాత నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు, నిలిపించే దమ్మున నాయకుడు మా గౌరవనీయులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి వారిని నమ్మి ఓటేయమని పట్టణ ప్రజలకు పిలుపునిస్తున్నా. దయచేసి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించమని మరొక్కసారి వేడుకుంటున్నా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.